నవ్వు స్మైల్. రే ఏమరా ఎంటర్టైన్ చేస్తున్నావు బాగా? రే బాగా నిలబడరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు మీరు? అందరు బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. సెట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10 days నుంచి ఫీవర్, కోల్డ్, కఫ్ ఇప్పుడు కూడా తగ్గలేదు. ఫీవర్ ఒక్కటే తగ్గిందనమాట. సో ఇంకా మనం అట్లానే ఉంటే కుదరదు కదా. సో అందుకోసమని మళ్ళీ స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడైతే నేను ఒక శారీకి ఇది ఆన్లైన్లో తీసుకున్నానండి. నాకు కాస్ట్ 800 వరకు పడింది అనుకుంటా, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ బ్లౌజ్ నాకు పెద్దగా నచ్చలేదు. తర్వాత చూపిస్తాను మీకు. ఈ వీడియోలో అయితే నేను చూపించలేకపోయాను. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే నేను పిల్లలు బర్త్డే పార్టీకి వెళ్తే వాడు చాలా హైపర్గా ఉన్నాడనమాట. సో చిన్న క్లిప్ ఒకటి యాడ్ చేశాను. అండ్ దెన్ ఇక్కడైతే ఇది చాలా రోజులు అయిపోయిందండి. నేను ఇది పీకో పీకో అంటారో ఏమంటారో నాకు తెలియదు. నేనైతే జిగ్జాగ్ అంట. సో అది చేసి అందువల్ల నాకు సెట్టింగ్ అనేది కరెక్ట్గా కుదరట్లేదు అనమాట. నేను ఒక్కరోజు స్టిచ్ చేసుకుంటూ సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటూ ఉన్నాను. ముందే చెక్ చేసుకోవాల్సింది. బయట వాళ్ళు స్టిచ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. స్టిచ్ చూసుకోవాలి, ఎందుకంటే బయట వాళ్ళు ఒప్పుకోరు కదా. నాదే కాబట్టి నేను ఇట్లా చూసుకున్నాను. సో చూసారా ఎట్లా అన్ఈవెన్గా వచ్చిందో ఇదంతా. ఒక దగ్గర కొంచెం పర్లేదు అనిపించింది, ఇంకో దగ్గర కొంచెం పెద్దగా అనిపించింది. చాలా రోజులు అయిపోయింది అనమాట ఈ మధ్య. అందుకోసమని ముందు ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని మళ్ళీ స్టిచ్ చేసి చూశాను, సెట్టింగ్ చేసి సరిపోతుందా లేదని. ఇదైతే నీట్గా వచ్చింది. సో ఇప్పటికీ సెట్ అయిందనమాట. కొన్ని మంత్స్ అయిపోయిందనమాట నాకు తెలిసి నేను హెమ్మింగ్ చేసి. ఎప్పుడైనా ఒక్కసారే పెట్టుకుంటాను మోస్ట్లీ. ఆ టైంలోనే ఉన్న శారీస్ అన్నిటికీ చేసేసుకుంటాను అనమాట. ఇవి పాదాలు మార్చాల్సి వస్తూ ఉంటుందండి, సెట్టింగ్స్ పాదాలన్నీ కూడా. సో అందుకోసమని చేయలేదు. సో ఈరోజైతే ఒక 2 శారీస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఈ శారీ తీసుకున్నాను. ఇది ఫస్ట్ అయితే ఇన్సైడ్ తీసుకున్నానండి. ఇన్సైడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం అటు ఇటు అయినా కూడా పెద్దగా కనిపించదు, ప్రాబ్లం ఉండదు. అదే పళ్ళు పక్క అనుకోండి బాగుండదు కదా చూడ్డానికి. సో ఫస్ట్ అది తీసుకున్నాను. అండ్ నాకు ఏంటో కానీ ఏమంతా స్టార్ట్ చేశాను, అది స్టాప్ చేయాల్సి వస్తూనే ఉందనమాట. ఇప్పుడు మళ్ళీ బాబిన్లో దారం అయిపోయింది, అది మళ్ళీ పెట్టేసుకున్నాను. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందనమాట. ఇలా ఉంటే మనకు కూడా కుడుతున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. మాకైతే ఇక్కడ షాప్స్లో 100 రూపీస్ అండి. చిన్న చిన్న షాప్స్ అనుకోండి 70 రూపీస్ తీసుకుంటున్నారు. 2 సైడ్స్ జిగ్జాగ్ చేసి ఫాల్ కుట్టినందుకు. 2 సైడ్స్ జిగ్జాగ్కి 20 రూపీస్ అనమాట. ఫాల్ కుట్టినందుకు 50 రూపీస్ లాగా ఉంది. రీసెంట్గా నేను ఒక శారీ ఇచ్చాను బయట. సో అట్లా కాస్ట్ తెలిసాయన్నమాట. ఎక్కువ స్టిచ్చింగ్ రాని వాళ్ళు మీ ఇంట్లో మీ పర్సనల్ పాకెట్ మనీ కోసము మీరు ఇది పెట్టుకోవచ్చండి. మీ దగ్గర బేసిక్ మిషన్ ఉంటే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. మీ శారీస్ ఒక 4-5 శారీస్ మీద ప్రాక్టీస్ చేశారు అంటే వచ్చేస్తుంది అనమాట. అంటే మీకు మాకు బ్లౌజులు కుట్టడం రాదు ఇవన్నీ కన్నా కూడా శారీస్ కుట్టుకున్న శారీస్ ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పడతాయి కదా. బ్లౌజెస్ కుట్టే వాళ్ళు పెద్దగా ప్రిఫర్ చేయకపోవచ్చు. అటువంటి టైలర్స్ చిన్న చిన్న షాప్స్తో మీరు మాట్లాడుకున్నారంటే డైలీ ఒక 4 to 5 శారీస్ మనం స్టిచ్ చేసుకున్నా కూడా మనం ఈజీగా మంత్కి ఒక 10,000 వరకు సంపాదించుకోవచ్చు అండి ఇంట్లోనే ఉంటూ. ఇవి పెద్ద కష్టం కూడా అనిపించదు. సిల్క్ శారీస్ ఒక్కటే కొంచెం అనిపిస్తాయి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి మీరు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో అయితే అమెజాన్లో మనకి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అయితే 23rd నుంచి స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మీకు ఇది 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది, 50 to 80% ఆఫర్స్ ఉంటాయి ప్రోడక్ట్స్ మీద. అలా డెలివరీ ఉంటుందండి. ఇప్పుడైతే నేను కొన్ని బ్యాగ్స్ అలాగే జ్యువెలరీ ఐటమ్ చూపిస్తాను. మీకు కూడా నచ్చితే తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, చూడండి. సో ఫస్ట్ అయితే నేను లాస్ట్ టైం సేల్ పెట్టాను మన బిజినెస్లో. సో అప్పుడు ఒక 2 మెంబర్స్కి గివ్ అవే కింద ఒక 2 ప్రోడక్ట్స్ ఇస్తానని చెప్పాను, ఓవరాల్గా లక్కీ డ్రా తీసి. అవైతే నేను చాలా చూసానండి ఏది పెడదామని చెప్పేసి. బట్ నాకు ఈ బ్యాగ్స్ అంతకుముందు ఒకసారి నేను తీసుకొని ఉన్నాను, బాగున్నాయి అన్నమాట క్వాలిటీ. ఏదైనా ఇచ్చినప్పుడు మంచిగా ఇవ్వాలి కదా, అందుకోసం అని ఈ బ్యాగ్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. సో ఇవి కూడా నేను ఊరెళ్తున్నాను. ఈ వీడియో ఆల్రెడీ నేను ఎప్పుడు షెడ్యూల్ చేసి పెట్టేస్తున్నానండి. ఈ లోపల ఇది నేను పోస్ట్ చేసేస్తాను ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. విన్నర్స్ని వాళ్ళ అడ్రసెస్ నా దగ్గర ఎట్లాగో ఉంటాయి కాబట్టి వాళ్ళకి పోస్ట్ చేసేస్తాను అనమాట. జస్ట్ నేమ్స్ చెప్పేసి వాళ్ళ అడ్రసెస్కి పంపించేస్తాను. సో ఫస్ట్ బ్యాగ్ అయితే ఇదండి, ఎగ్జాటిక్ బ్యాగ్. రేపు అయితే ఫోన్ చూడలేకపోతున్నానండి, నాకు కొంచెం బ్లర్గానే కనిపిస్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఫీవర్ ఉందనమాట. అప్పుడే కొంచెం తగ్గింది, చెమట్లు పోస్తున్నాయి. ఫ్యాన్ వేస్తే
మళ్ళీ వాయిస్ సరిగ్గా వినిపించదని స్టాప్ చేసేస్తున్నాం. సో ఇదనమాట బ్యాగ్, అండ్ బ్యాగ్ జిప్ అయితే ఉంటుందండి. సో ఇదైతే చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. జిప్స్ కూడా అసలు చాలా ఈజీగా ఉంటుంది. స్లింగ్ బ్యాగ్స్ అనమాట. ఇదిగోండి మీకు ఎక్స్టెన్షన్ కూడా ఉంది. అండ్ ఇన్సైడ్ కూడా చూపిస్తాను. నేనైతే ఎక్కువ ఓపెన్ చేయట్లేదండి, ఎందుకంటే మళ్ళీ ప్యాక్ చేసేస్తాను కాబట్టి. ఇందులో న్యూస్ పేపర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక సింగిల్ సపరేటర్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకు మళ్ళీ ఇన్నర్ జిప్ ఒకటి ఇచ్చారనమాట. సో ఇది బ్యాగ్ అయితే, ఇది కూడా జిప్ క్వాలిటీ చాలా బాగుందండి. మెయిన్ జిప్ కూడా. ఇది ఫస్ట్ బ్యాగ్. సెకండ్ బ్యాగ్ వచ్చేసి సెకండ్ కూడా ఎగ్జాటిక్లోనే, అది కొంచెం మనకి విడ్త్ ఎక్కువ ఉందండి. సో చూసారా, ఇదనమాట. కింద ఇట్లా ఉంటుంది, డౌన్లో విడ్త్ ఎక్కువ ఉంది కొంచెం ఇది. సో దీని ఏంటంటే కొంచెం సన్నగా ఉంటుందండి. ఇది కూడా స్లింగ్ బ్యాగ్, ఇది కూడా మల్టీ కలర్ వస్తుంది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నాకు ఎందుకో ఇది మంచిగా అనిపించింది. ఇంతకు ముందు నేను తీసుకొని ఉన్నానండి. మన బడ్జెట్లో కూడా వచ్చేస్తాయి, 500 రూపీస్ రేంజ్లో వచ్చేస్తాయి అనమాట. సో ఇంతకుముందు తీసుకున్నాం కాబట్టి బాగుంటాయని చెప్పి మళ్ళీ పర్చేస్ చేశాను. సో లోపలైతే ఇదిగోండి, దీనికి కూడా ఇట్లా మళ్ళీ సపరేటర్ ఉంది. ఇక్కడ వచ్చేసి జిప్ ఉందన్నమాట. దీనికి కూడా బ్యాక్ సైడ్ జిప్ అయితే ఇచ్చారండి. దీనికి ఇంకా చైన్ వస్తుంది అనమాట. కొంచెం మనకి ఇంకా బాగుంటుంది ఇదైతే. సో ఇవకి ఇచ్చే 2 బ్యాగ్స్ అయితే ఇవ్వండి. అమెజాన్లో తీసుకున్న లింక్స్ ఇస్తాను. అలాగే నెక్స్ట్ నేను మీకు ఒక జౌ బ్యాగ్ చూపించాలనుకుంటున్నాను. ఎవరికైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి, లేదా ఆఫీస్ బ్యాగ్ అనుకోండి, ఎవరికైతే జాబ్ చేస్తూ ట్రావెల్ చేస్తూ ఉంటారో రెగ్యులర్గా, వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే అండి, 2000 అబవ్ ఉంటుంది. సో ఇది ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది అనమాట. సో ఇది ప్రింట్స్ మనకి డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి. ఇది బ్లాక్ ఉంటుంది. ఇక్కడైతే ప్రింట్ చేంజ్ అవుతుంది అనమాట. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఒక జిప్ ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనకి ల్యాప్టాప్ పెట్టుకునే దానికి. అండ్ ఇక్కడ నార్మల్ జిప్ అనమాట. సో మనం ఇంకేమన్నా క్యారీ చేయడానికి కొంచెం పెద్ద స్పేసే ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇట్లాగా 2 జిప్స్ అయితే ఇచ్చారు. సో జిప్ క్వాలిటీ కూడా బాగుంటుందండి. ఇది కూడా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది, కానీ ఇది నేను చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నా. బాబు పుట్టినప్పుడు తీసుకున్నానండి. తర్వాత సో చాలా డేస్ నుంచి యూస్ చేస్తున్నా. చాలా బాగుంటుంది అనమాట బ్యాక్ ప్యాక్. వీటిల్లో చిన్నవి కూడా ఉన్నాయండి బ్యాక్ ప్యాక్స్. సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి అట్లా కూడా ఉన్నాయి. సో అవి కూడా చూడండి, నేను నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను ఎప్పుడైనా. అండ్ నెక్స్ట్ అయితే ఒక పిన్స్ తీసుకున్నానండి, శారీ పిన్స్ అనమాట. ఇది కొత్త బ్రాండ్ అండి, వామా అని చెప్పేసి ఉంది. మొన్న మీకు జడకుచ్చులు చూపించాను కదా, సో అదే అనమాట. సో ఇవి నేను ఇంకా బయటికి వెళ్ళి షాప్స్కి వెళ్ళట్లేదు కాబట్టి ఆన్లైన్లోనే బుక్ చేసేసుకుంటున్నా ఇటువంటివన్నీ కూడా. ఇవేంటంటే నాకు లాస్ట్ టైంలో అంటే మనకి చాలామందికి శారీస్ కట్టుకున్నప్పుడు పిన్ని ఇరుక్కుపోవడము, ఆ చీర చినిగిపోవడము, ఎంత కాస్ట్లీ చీర అయినా ఒక్కోసారి చినిగిపోతుందండి. సో అట్లా ప్రాబ్లం లేకుండా ఈ పిన్స్ అనమాట. ఇవేంటంటే జస్ట్ మనం ఇట్లాగా పైన నుంచి ఇట్లా కొంచెం దగ్గర పెట్టేసుకున్నామంటే బాగుంటుంది అనమాట. ఇవైతే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ అలాగే కాపర్ కలర్స్లో వచ్చాయండి. ఈచ్ వన్ కూడా 3 పీసెస్ వచ్చాయన్నమాట. టోటల్గా ఒక 9 పీసెస్ వచ్చాయండి. ఇవి నాకు కాస్ట్ అయితే 200 and సంథింగ్ పడింది, 9 పీసెస్ వచ్చి. నెక్స్ట్ అయితే ఐ జ్యువెల్స్ నుంచి ఒక జ్యువెలరీ సెట్ తీసుకున్నానండి. ఆల్రెడీ ఓపెన్ చేశాను. మంచిగా బబుల్ ర్యాప్ కూడా చేసిస్తారండి, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. ఇది ఎందుకో నాకు చాలా సింపుల్గా అనిపించిందండి. ఇది వచ్చేసరికి మెరూన్ కలర్. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. సో మనకి ఏంటంటే చూసారా, దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చూడండి. నాకు మంచిగా అనిపించింది, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో ఇది వచ్చేసరికి మనకి సిల్వర్లో ఉంటుందన్నమాట. ఇది మొత్తానికి మనకి చైన్. తర్వాత దీనికి ఇయర్ రింగ్స్, అలాగే మనకి టిక్కా కూడా వచ్చిందనమాట. సో ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయండి. నాకు ఎందుకో చాలా మంచిగా అనిపించింది. సిల్వర్ అయినా కూడా బాగా అనిపిస్తుంది. మరి మెరూన్ వచ్చేసరికి స్టోన్స్ వచ్చేసరికి తెలియదు. దీనికి మళ్ళీ ఒక పెయిర్ బ్యాక్ హుక్స్ సపరేట్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ టిక్కా చూపిస్తాను, పాపిడి బిళ్ళ అనమాట. సో ఇది పాపిడి బిళ్ళ. చిన్నపిల్లలు బాగుంటుంది అనుకుంటా. సో ఇవన్నమాట ఈసారి నేను అమెజాన్లో తీసుకున్నవి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఒక డ్రెస్సెస్ అట్లా చూపిస్తానండి. చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. ప్రమోషన్సే చేస్తున్నారు, కంటెంట్ చేయట్లేదంటే డెఫినెట్లీ చేస్తానండి కంటెంట్ కూడా. కొంచెం టైం పడుతుంది, బికాజ్ బాబు ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్తున్నాడు. నాకు హెల్త్ సెట్ అవ్వాలి. కంప్లీట్గా లేదు అంటే కంప్లీట్గా రికవర్ అవ్వలేదు ఇంకా.
ఇంకా నాకు చాలా టైం పట్టేలాగా ఉంది. ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు కూడా మొన్న బానే ఉన్నట్టుండింది. సడెన్‌గా నిన్నటి నుంచి ఫీవర్ అనమాట. ఇప్పుడు కూడా మెడిసిన్ వేసుకున్నా అది తగ్గిపోయింది. చెమటలు పడుతున్నాయన్నమాట. బట్ ఇంకా ఈరోజు డెఫినెట్‌గా చెయ్యాలి. ఈరోజు తప్పితే ఇంక కుదరదు. మళ్ళీ నేను తిరుమల వెళ్తున్నాము. సో, ఇంకొక 4 ఆర్ 5 డేస్‌లో పాపకి ఎగ్జామ్స్ అయిపోతాయి. తర్వాత తిరుమల వెళ్ళాలి. తిరుమల వెళ్ళొచ్చాక మళ్ళీ ఊరెళ్ళాలి. సో, ఇంత బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి నేను ఇది ముందే షూట్ చేసి పెట్టుకుంటున్నా. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే ఇంకా నైట్ అయితే నేను చపాతీ చేస్తున్నానండి. బాబు కూడా నేను చేస్తానని చెప్పి వచ్చాడనమాట. సో, వాడి సరదా ఎందుకు కాదనాలని చెప్పి లాస్ట్‌లో ఇంక వాడికిచ్చాను. ఎంత పిండేసాడో చూసారా? అసలు ఒక పిడికి నిండా పట్టుకొని ఏసేసాడనమాట. సో, వాడైతే చేస్తూ ఉన్నాడు. అండ్ ఈ వ్లాగ్ అయితే నేను ముందు షూట్ చేశానండి. అండ్ ఇది ఏదైతే ఉందో అమెజాన్ ప్రొడక్ట్స్ చూపించాను కదా! అదైతే రీసెంట్‌గా షూట్ చేశాననమాట. అప్పటికి నాకు ఫుల్ ఫీవర్ ఉండింది. కానీ ఇంక తప్పదని చెప్పేసి షూట్ చేసేసాను. అండ్ ఇక నెక్స్ట్ అయితే నేను వ్లాగ్‌లో కంటిన్యూ చేస్తున్నాననమాట. ఇంకా కుదిరితే మోస్ట్‌లీ పెడతానండి. ఊరెళ్తున్నాను హోమ్ టౌన్. నాకు అక్కడ నెట్ అయితే సరిగ్గా ఉండదు. నాకు ఒక హాఫ్ డే అట్లా పడతదనమాట వీడియో అప్లోడ్ చేయడానికి. సో, ఇవాళే బయలుదేరుతున్నా ఊరికి. అసలు నేను ఇంతవరకు ఏమీ సర్దలేదు. పనులు చాలా ఉన్నాయన్నమాట. నేను వీడియోస్ అయితే ఒక 2 వీడియోస్ అట్లాగా ఎడిట్ చేసి, వాయిస్ ఇచ్చి, షెడ్యూల్ చేసి వెళ్తున్నాను. ఎందుకంటే నాకు అక్కడికెళ్తే నెట్ సరిగ్గా ఉండదు. అది కివి. ఏయ్! సరే తిను పో. డబ్బాలు పడితే చక్కరే. చక్కరే. ఇంట్లో అందరికి వరుస పెట్టిందనమాట. ఇప్పుడు ఫస్ట్ నాకు, తర్వాత బాబుకి, తర్వాత పాపకి, ఇప్పుడు మా హస్బెండ్ ప్రెజెంట్ ఫీవర్‌గా ఉంది తనకు కూడా. హాస్పిటల్‌కి వెళ్ళేసొచ్చారు. అండ్ ఇక్కడైతే నేను ఇవి ఫస్ట్ క్రై నుంచి ప్రమోషన్ ఏం కాదండి. నేను బాబుకి ఒక్కసారిగా 7,000 వర్త్ నచ్చిందా? ఫస్ట్ టైం అనమాట. అంటే తీసుకుంటూ ఉంటాను కానీ 2,000, 3,000కి అట్లాగా. కాకపోతే ఒక్కసారిగా 7,000, 8,000కి తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో, చాలా అయితే తీసుకున్నాను. వాడు ప్యాంట్ అంటున్నాడు. సో, ఇంక అట్లా తీసేసుకున్నా. అన్నీ అసలు చాలా చాలా తీసుకోవాలనిపించింది ఇంకా. అన్నీ సేవ్ ఫర్ లేటర్ కొట్టాననమాట. సో, అవైతే నేను మీకు తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. అది కూడా వీడియో చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి అస్సలు. అండ్ దెన్ అయితే ఇక్కడ నేను కొంచెం హెయిర్‌కి ఆయిల్ అనేది అప్లై చేసుకున్నా. పేలొచ్చాయన్నమాట. సో, అదొక పెద్ద పనయిపోయింది. ఎవ్రీ వీక్‌లో ఒక్కసారైనా దువ్వుతున్నాను. అది లేనట్టే ఉంటున్నాయి. ఇంక పోయినీలబ్బా హ్యాపీ అనుకునే లోపల మళ్ళీ ఒక 15, 20 డేస్ గ్యాప్ ఇచ్చామనుకోండి మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఇంత లాంగ్ హెయిర్ మీద దువ్వుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తది. అండ్ పాపకు కూడా ఉన్నాయన్నమాట. ఆ పిల్లకి కూడా తగ్గినట్టే ఉన్నాయి. మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి. ఏం చేస్తాం చెప్పండి? ఇంక మెడిసిన్ ఏదన్నా యూజ్ చేద్దామంటే అది పని చేయట్లేదని చెప్తుంది మా అక్క. చూడాలి. మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.